VPN to VPN to VPN. So many bloody servers. దియా నీ దగ్గర ఉందని గ్యారంటీ అంటే నాకు ఏదో ఒక ప్రూఫ్ కావాలి. అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఈ మాట ఎప్పుడు అడుగుతావని. చాలా రొటీన్ గా ఆలోచిస్తున్నావు నువ్వు. నీతో ఈ కిడ్నాప్ గేమ్ ఆటలో నాకు ఎలాంటి మజా రావడం లేదు. దియా కిడ్నాపర్ వేరే వేరే లొకేషన్స్ లో ఉంటున్నాడు, అలా ప్యాచ్ చేశాడు. వెరీ స్మార్ట్. దియా దియా నువ్వు బానే ఉన్నావా? డిడ్ యు హర్ట్ యు? నేను బానే ఉన్నాను ఆదిత్య, కానీ నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ ఆదిత్య. చూడు నువ్వేం భయపడకు, నేను కాపాడుకుంటాను. ఐ ప్రామిస్ యు, యు డోంట్ వరీ. ఐఎమ్ సారీ ఆదిత్య. ఆ రోజు జిమ్ కి వెళ్ళడానికి ముందు నేను చాలా అసహ్యంగా మాట్లాడాను. నేను నిన్ను కలవలేకపోతే. నువ్వేం భయపడక దియా, నేను ప్రాణాలతో నేను కాపాడుకుంటాను. ఆ రోజు జిమ్ మూసేసింది, అందుకే నేను వేరే జిమ్ కి వెళ్ళడానికి బదులు నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడగాలనుకున్నాను. ఎప్పుడు అసలు చూడలేనేమో నేను. ఏం చేస్తున్నావు బంగారం? అంతా నువ్వు ఇప్పుడే మాట్లాడేస్తావా? ఆదిత్య డబ్బులు తీసుకురావడానికి మోటివేషన్ ఉండాలి కదా. కథలో కాస్త నా ట్విస్ట్ లేకపోతే ఎలా? సో ఇప్పుడు దియా నా దగ్గర ఉందని నమ్మకం కలిగింది ఆదిత్య. నువ్వు డబ్బులు రెడీ చేసుకో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. One second. Damn! It's a burn phone. What's a burn phone? They're single-use phones. Use them once, they're burned up. Which means no electronic fingerprint, no SIM location, no nothing. వీడు మామూలు క్రిమినల్ కాదు. వీఆర్ డీలింగ్ విత్ సమ్వన్ వెరీ క్లెవర్. నేహ వాడు అడిగిన అమౌంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు దియా ప్రాణాలతో ఇంటికి చేరుకుంటే చాలు. ఇట్స్ ఓకే ఆదిత్య, డబ్బులు ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం. బట్ వీ నీడ్ టు బీ పేషెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Today's weather report in London. The temperature is 23 degrees centigrade, the humidity around 60%, and the wind is 23 kmph. Still a few showers around this evening, but the showers will fade, becoming dry for a time overnight. However, an area of showery rain will then push from the west, continuing into tomorrow morning. A mixture of sunny spells and patchy cloud too, and a scattering Why of did I think showers of towards this? the afternoon. జాక్స్ ఒరేయ్ చూమిచ్చిన ఆ ఫోటోగ్రాఫ్స్ ఎక్కడున్నాయి? ఫామ్ వి. విశాల్ దొరికాడు కదా. O'Reilly, give me the pictures. Hold on. Sir, thank you. Here. ఏ రోజైతే మనకి విశాల్ దొరికాడో దానికి ముందు రోజు లెస్టర్లో చాలా ఎక్కువగా వర్షం పడింది, రైట్? యా అది నిజమే, వర్షం పడింది. కానీ రోడ్ నుంచి ఫామ్ మధ్యలో వరకు కేవలం ఒకే కార్ టైర్ ట్రాక్స్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఒకే కార్ ఫామ్ మధ్య వరకు వెళ్ళింది. అండ్ ఆ కార్ విశాల్దే. సో దీని అర్థం విశాల్ని ఎవరైతే అక్కడ వదిలిపెట్టారో వాళ్ళు కూడా అదే కార్లో వచ్చారు, లేదా రోడ్ నుంచి కార్ వరకు విశాల్ని ఎత్తుకుని వచ్చి ఉండాలి. అంటే ఈ రెండు కేసెస్ లో మనకి ఒక్కటి కంటే ఎక్కువ ఫుట్ ప్రింట్స్ దొరుకుండాలి. కానీ మనకి దొరికింది వన్ సెట్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్, అది విశాల్ది. అండ్ మనకి విశాల్ దొరికింది ప్యాసింజర్ సీట్ లో. ఎవరైతే విశాల్ని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారో వాళ్ళు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? ఒకవేళ ఎవరు తనని తీసుకురాకపోతే, తను కార్ డ్రైవ్ చేయకపోతే కార్ ఫామ్ మధ్య వరకు అసలు ఎలా వచ్చింది? కెన్ యూ సీ దిస్? సీ దిస్. ఇక్కడ విశాల్ కాలిగుర్తులు డ్రైవర్ సీట్ నుంచి కార్ వెనకాల వరకు అలా వెళ్తూ ప్యాసింజర్ సీట్ వరకు ఉన్నాయి. Do you understand? yes Neha. O'Reilly, call the hospital. Nobody gets in, nobody gets out. How is it possible that patient gets up and walks out of a hospital ward when each and every exit is covered by the policeman? How's that even possible? When was the last time someone checked on him? Around 4:45 p.m. The nurse that was on duty went in to check on him. That's what's on the hospital records. And when did the kidnapper call Aditya? 5:50 p.m. That means Vishal was in the hospital when the kidnapper called. Someone knew we were on to him and warned him. And they told him to run while we were on the way here. Yeah, makes sense. Well, who the hell warned him? There was only police and... Neha, can I have a word with you in private? Yeah. Please let us have the room. Yeah.
చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీసుల ప్రకారం మిస్టర్ ఆదిత్య ధనరాజ్ అక్కడే ఉన్నారు. ఇంకా ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు? ఆదిత్య ఎందుకు తన భార్యను కిడ్నాప్ చేయాలనుకుంటాడు? నేహ, ఒకసారి ఆలోచించు. దియా ఆదిత్యాల మధ్య సంబంధం సరిగా లేదు. దియా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని ఆదిత్య స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు. ఇంకా విశాల్ ఆదిత్యకి బాగా నమ్మినా అలాగే కావలసిన మనిషే. అందుకని క్వైట్ పాసిబుల్ ఏంటంటే కిడ్నాప్ ఆదిత్యాన్ని చేయించుండొచ్చు కదా. ఆదిత్య ఇదంతా ఎందుకు చేస్తాడు? నథింగ్ మేక్ సెన్స్. ఐఎమ్ సారీ నేహా, బట్ ఐ మైట్ బి రాంగ్. నా మనసు కనిపించింది, అది నేను బయటకు. ఐ అండర్స్టాండ్. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్ నేహా. ఐ నో యూ డిడెంట్. కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే? Ma'am, Aditya Dhanraj is here to speak to you. He said it was urgent. నేను అర్థం చేసుకోగలను నేహా. ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి, మీరు నాకు చెప్పలేరు. కానీ విషయాల్ని నేను చాలా నమ్మాను. వాడిలా నా నమ్మకాన్ని ఉమ్మ చేయడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు. ఐఎమ్ సారీ ఆదిత్య, బట్ వీ మస్ట్ లుక్ ఎట్ ద పాజిటివ్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ కిడ్నాప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకా తెలీదు. కానీ మేము ఒక పేరుని కన్సిడర్ చేస్తూ వీ హావ్ ఇష్యూడ్ అ కంట్రీ వైడ్ అలర్ట్ ఫర్ విశాల్. త్వరలోనే ఖచ్చితంగా పట్టుబడతాడు, డోంట్ వరీ. కానీ ఎవరో ఖచ్చితంగా ఫోన్ చేసి విశాల్కు వార్న్ చేశారు, పోలీసులు వస్తున్నారు అరెస్ట్ చేయడానికని. ఫోన్లో విశాల్ కాకపోతే మరి తనెవరు? యూఆర్ రైట్, ఎవరో ఖచ్చితంగా విశాల్ని వార్న్ చేశారు. త్వరలోనే అది ఎవరో ఏంటో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంకో విషయం ఉంది, అంటే బహుశా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుందేమో అని. ఐ మీన్ ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీకు ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో. వాట్ ఈస్ ఇట్? చిన్న చిన్న విషయాలైనా మాకు హెల్ప్ అవుతాయి ఆదిత్య. ఆ రోజు కిడ్నాపర్ దియాతో మాట్లాడించినప్పుడు దియా ఏమంది? ఆ జిమ్ క్లోజ్ అని, వేరే జిమ్కు వెళ్లే బదులు నీ దగ్గరకు రావాలనుకున్నాను, నేను సారీ అడగడానికని, ఇప్పుడు ఎప్పుడు కలుస్తానో ఏమో అంది. ఐ రిమెంబర్. వెల్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై? ఎందుకంటే నాకు తెలిసింది ఆ రోజు ఆ జిమ్ ఓపెన్ ఉందని, పైగా తను జిమ్కి కూడా వెళ్ళింది. మరెందుకు తను అలా చెప్పిందో? ఆర్ యూ ష్యూర్? కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఓ మై గాడ్, దీని అర్థం ఏంటి అంటే తను మనకేదో చెప్పాలనుకుంటుంది, ఏదో మెసేజ్ ఆర్ హింట్ ఇవ్వాలనుకుంటుంది. బహుశా దియా మనకేం చెప్పాలనుకుంటుందంటే తను జిమ్కి కాకుండా వేరే ఇంకేదో ప్లేస్కి రెగ్యులర్గా వెళ్తుంది అని. ఎస్, బట్ హౌ ద హెల్ ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ దిస్ అవుట్? జాక్స్, నువ్వు దియా జిమ్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకునిరా. లెట్స్ పుట్ దట్ ఇంటూ ఎవిడెన్స్ ఫస్ట్. ష్యూర్. ఆదిత్య, ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటిని ఒకసారి సర్చ్ చేయాలనుకుంటున్నాం. దియా జీవితానికి సంబంధించి మనకి ఇంకేమైనా తెలియాలంటే అక్కడి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుంది. నేను దాని గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. బహుశా నేను ఇప్పుడు నీ ద్వారా తెలుసుకుంటానేమో అనిపిస్తుంది. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా?